బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? హిందూస్ పైన అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి? 17 కోట్ల బంగ్లాదేశ్ జనాభాలో కేవలం 8% హిందూసు. ఇంకా తగ్గిపోయే ప్రమాదం కూడా కనిపిస్తోంది. కేవలం హిందూస్నే టార్గెట్ చేసి అక్కడ అటాక్స్ అంత విపరీతంగా ఎందుకు చేస్తున్నారు? టూరిస్టులుగా ఎవరన్నా హిందూస్ వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళినా వాళ్ళపైన అటాక్స్ జరుగుతున్నాయి. కోస్టల్ వాటర్స్లో హిందూస్ కనిపించినా సరే ఆ హిందూస్ పైన ఫిషర్మెన్ హిందూస్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కూడా అటాక్స్ జరుగుతున్నాయి. 3 నెలలు అయిపోయింది షేక్ హసీనా భారతదేశానికి వచ్చేసి, అయినా కానీ ఇంకా అక్కడ స్టేబుల్ గవర్నమెంట్ రాలేదు. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది ఒకసారి చూద్దాం. బంగ్లాదేశ్లో ఇంటరిమ్ గవర్నమెంట్ వచ్చి 3 నెలలు కావస్తోంది. మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఉంది, కానీ అక్కడ ఎకనమిక్ డెవలప్మెంట్ మీద కానీ లా అండ్ ఆర్డర్ మీద కానీ ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు కనిపించట్లేదు. ఏదైనా ప్రభుత్వం అక్కడ చెప్పినా అది పేరుకు మాత్రమే, అసలు అలాంటి ఏమి జరగట్లేదు. ఇంకా చెప్పాలంటే రివెంజ్ జరుగుతోంది అక్కడ. అవామీ లీగ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కోకట్టి వేళ్లతో పెకిలించే ప్రయత్నం జరుగుతోంది. దీనిలో భాగంగా బంగ్లాదేశ్ కరెన్సీ నోట్లపైన షేక్ ముజీబుర్ రెహమాన్ ఫొటోస్ తీసేశారు, ఆయన పిక్చర్స్ తీసేశారు. అంతేకాదు అవామీ లీగ్ ఫాలోవర్స్ని కొడుతున్నారు, వాళ్ళని ఇచ్చేస్తున్నారనమాట. ఇక్కడ అవామీ లీగ్ సెక్యులర్ పార్టీ, ఖలీదిజియా పార్టీ కన్జర్వేటివ్ పార్టీ. ట్రెడిషనల్గా ఇండియన్స్ కానీ హిందూస్ కానీ ఎక్కువగా అక్కడ ఉండేవాళ్ళు అవామీ లీగ్ సపోర్టర్స్ ఉంటారనమాట. సో అవామీ లీగ్ని టార్గెట్ చేస్తున్నారా, హిందూస్ని టార్గెట్ చేస్తున్నారా, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఎక్కడైతే మైనారిటీస్ ఉన్నారో అందరినీ టార్గెట్ చేస్తున్నారు. పేరుకు మాత్రం బంగ్లాదేశ్ ప్రభుత్వం మైనారిటీస్ ఉన్న చోట, హిందూ మైనారిటీస్ ఉన్న చోట సెక్యూరిటీ పెంచామని చెప్తుంది, కానీ అంతా అబద్ధాలే. విపరీతంగా హిందూస్ మీద అటాక్స్ జరుగుతున్నాయి, ఇస్కాన్ మీద అటాకులు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పాలి, చిన్మయ్ కృష్ణదాస్. చిన్మయ్ కృష్ణదాస్ ఇంతకుముందు ఇస్కాన్లో ఉండేవాళ్ళు. తర్వాత ఇస్కాన్ నుంచి ఆయన బయటకు వచ్చారు, డిసిప్లినరీ యాక్షన్స్ వీటి మీద ఇస్కాన్ ఆయన బయటకు పంపించేసింది. ఆయన పైన బంగ్లాదేశ్లో సెడిషన్ కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన ఆరెంజ్ కలర్ ఫ్లాగ్, సాఫ్రాన్ ఫ్లాగ్, బంగ్లాదేశ్ నేషనల్ ఫ్లాగ్ కన్నా పైకి హాయిస్ట్ చేశారని చెప్పి ఆయన పైన బంగ్లాదేశ్ ఫ్లాగ్ని డిస్హానర్ చేశారని చెప్పి ఆయన పైన అభియోగాలు, సెడిషన్ కేసు పెట్టి బంగ్లాదేశ్ పీనల్ కోడ్ కింద ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆయన విడుదల కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ఆయన తరపున వాదించడానికి కూడా ఏ లాయర్ ముందుకు రావట్లేదు. అసలు అక్కడ హిందూ రైట్స్ కాపాడటానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేని పరిస్థితి అనమాట. మమతా బెనర్జీ కూడా ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ని అడిగింది, మన వల్ల కావట్లేదు, ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి. అవసరమైతే యుఎన్పీకేఎఫ్ని కూడా తీసుకురావాలి, అక్కడికి చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. మనందరికి తెలుసు ఇండియాలో 5 రాష్ట్రాలు బంగ్లాదేశ్తో బార్డర్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, ఈ రాష్ట్రాలన్నీ కూడా బంగ్లాదేశ్తో బార్డర్ షేర్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్ హిందూస్ మీద అటాక్ జరిగితే ఖచ్చితంగా అది మన ఈశాన్య రాష్ట్రాల్లో కూడా క్రైసిస్ పెరిగిపోద్ది అనమాట. ఇమీడియట్గా దీని పరిస్థితి అదుపులోకి తీసుకురావాలని చెప్పి కూడా ఇంటర్నేషనల్గా ఇండియా కోరుతోందనమాట. ఇక్కడ మనం ఒక అంశం గమనిస్తే రీసెంట్గా త్రిపురలో బంగ్లాదేశ్ కాన్సులేట్ దగ్గర ప్రొటెస్ట్లు అయిపోయాయి. బంగ్లాదేశ్ కాన్సులేట్ లోపలికి ఎంటర్ అయ్యి కూడా ప్రొటెస్టర్స్ వ్యాండలైజ్ చేశారంట. ఇవన్నీ కూడా చాలా కాజ్ ఆఫ్ కన్సర్న్ అయిపోయింది బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కూడా. మొత్తం ఇష్యూలో చూసుకుంటే హిందూస్ మీద ఎందుకు అటాక్స్ జరుగుతున్నాయి? నెంబర్ 1, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ బంగ్లాదేశ్లో. రెండోది, అక్కడ ప్రభుత్వంలో స్టెబిలిటీ లేదు. అటాక్స్ అనేవి మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనారిటీస్ మీద అటాక్స్ స్టార్ట్ చేశారు. ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో బంగ్లాదేశ్లో ఎప్పటి నుంచో హిందూస్ ఉన్నారో, ట్రెడిషనల్గా చిత్తగాంగ్ ఆ ప్రాంతంలో ఎవరైతే హిందూస్ ఎక్కువ మంది ఉంటారో ఆ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు భయంతో ఉనికిపోతున్నాయి. ఓ పక్క ఇండియాకి రాలేని పరిస్థితి, ఇంకో పక్క బంగ్లాదేశ్లో ఉండలేని పరిస్థితి అనమాట. అటువంటి పరిస్థితిలో బంగ్లాదేశ్లో హిందువులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వం రివెంజ్ మోడ్లో ముందుకెళ్తుందనే చెప్పాలి. ఒక్కసారి బంగ్లాదేశ్ కథ చూస్తే కనుక 53 సంవత్సరాల క్రితం 1971లో బంగ్లాదేశ్ సపోర్ట్గా ఈస్ట్ పాకిస్తాన్ అప్పట్లో అనేవాళ్ళు బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడటానికి ప్రయత్నించినప్పుడు టాసిట్గా ఇండియా వాళ్ళకి బంగ్లాదేశ్కి మద్దతుగా నిలిచిందనమాట. అటువంటి భారతదేశాన్ని ముఖ్యంగా హిందువులను అవమానపరచడం, కొట్టడం, వాళ్ళని అటాక్ చేయటం, వాళ్ళ ఇళ్లపైన టార్గెట్స్ పెట్టడం, ఇవన్నీ చేస్తున్నాయి అక్కడ కొన్ని అల్లరి ముక్కలు. ఈ అల్లరి ముక్కలకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది అక్కడున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం. 1970వ దశకంలో పాకిస్తాన్ ఇప్పుడున్న బంగ్లాదేశ్ అంటే అప్పుడున్న ఈస్ట్ పాకిస్తాన్లో చేసిన తప్పే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా చేస్తుంది, మైనారిటీస్ పైన అటాక్స్ చేయటం. అవామీ లీగ్ స్టూడెంట్ యూనియన్ కూడా ఇప్పుడు అక్కడ బ్యాన్ చేసేసారనమాట. ఓవరాల్గా బంగ్లాదేశ్ కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం అనేది తీసేసేయాలి, బంగ్లాదేశ్ ఒక థియోక్రటిక్ స్టేట్ చేయాలని చెప్పి ఇప్పుడు డిమాండ్ నడుస్తుంది. అసలు బంగ్లాదేశ్లో షేక్ హసీనానే ప్రాబ్లం అయితే షేక్ హసీనా ఉండకూడదు అనుకుంటే ఆవిడ వెళ్ళిపోయింది కదా. అంటే షేక్ హసీనా పైన కరప్షన్ అని,
అవామీ లీగ్కి సంబంధించి రిజర్వేషన్స్ అని రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది కదా, మరి బంగ్లాదేశ్ ఎందుకు స్టేబుల్గా లేదు? బంగ్లాదేశ్ సమస్య షేక్ హసీనా మాత్రమే కాదు. ఈ స్లోగా గత 50 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ ఏదైతే ప్రగతి సాధించిందో అది వెనక్కి వెళ్ళిపోతుంది. బంగ్లాదేశ్ మరొక ఫెయిల్ స్టేట్గా నిలవబోతోంది. మనం గమనిస్తే ఒక దేశం ముందుకెళ్లాలంటే కొంత సెక్యులర్ భావజాలం ఉండాలి, కొంత లిబరల్ థాట్ ఉండాలి. 1960 దశకంలో లీ క్యాన్ యూ, ఆ తర్వాత ఆయన సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యారు. సింగపూర్లో గొప్ప వ్యక్తి ఆయన శ్రీలంకకి వెళ్ళి ఆశ్చర్యపోయారంట. ఇంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంత అడ్వాన్స్డ్ కంట్రీ, అసలు ఈ కంట్రీ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది అని చెప్పి. కానీ అదే శ్రీలంక ఇంత దరిద్రం ఎందుకు పట్టింది ఆ శ్రీలంకకి? బికాస్ ఆ తమిళ్ ఇష్యూస్ని ప్రాపర్గా సాల్వ్ చేసుకోలేకపోవటం, ఆ డైవర్సిటీ మెయింటైన్ చేసుకోలేకపోవటం, మైనారిటీ హక్కులపైన భంగం కలిగించడం. ఏ దేశమైనా ఇలా చేస్తే ఎప్పుడు కూడా అది వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. ఆ దేశం ఎప్పుడు ప్రగతి సాధించలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్లో అదే రిపీట్ అవుతుంది. గత 50 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ ఎంత ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళిందో అవి మొత్తం వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఎవరైతే బంగ్లాదేశ్ ఫౌండింగ్ ఫాదర్ ఉన్నారో షేక్ ముజీబుర్ రెహమాన్, మొత్తం ఆయన ఫొటోస్ అక్కడి నుంచి తీసేయాలనుకోవటం, ఆయన విగ్రహాలు పడగొట్టడం అంటే హిస్టారికల్ రివిజనిజం. చరిత్రని తిరగరాయాలనుకుంటున్నారా? ఏ విధంగా తిరగరాయాలనుకుంటున్నారు? అదేవిధంగా బంగ్లాదేశ్ రాజ్యాంగం మొత్తం తిరగరాయాలని ఆలోచన చేయటం, సెక్యులరిజం అనేది రాజ్యాంగంలో లేకుండా చేయటం, అవామీ లీగ్ని పూర్తిగా కూకటి వేళ్లతో తీసేయటం, అంటే అసలు అపోజిషన్ లేకుండా చేయటం. ఇవన్నీ చూస్తే అసలు బంగ్లాదేశ్ ఎటుపోతోంది? అసలు బంగ్లాదేశ్లో ఇక ముందు అస్తిత్వం ఉంటుందా? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. ఆల్బర్ట్ కేమస్ అనే ఒక థింకర్ ఒక మాట అంటారు, డెమోక్రసీ ఈజ్ నాట్ ద లా ఆఫ్ మెజారిటీ బట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ అని. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ పాలన కాదు, మైనారిటీ హక్కులను కాపాడటమే నిజమైన డెమోక్రసీ అని చెప్పి. కానీ బంగ్లాదేశ్లో ఆ డెమోక్రసీ విఫలం అవుతుందని చెప్పాలి. ఇదంతా మనం గమనిస్తూ పోతే ఇండియా ఈజ్ ఎ వండర్ అని చెప్పొచ్చు. మన చుట్టుపక్కల దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవ్స్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, ఈ చుట్టుపక్కల దేశాలన్నీ చూడండి. దాదాపు ఆల్మోస్ట్ చాలా దేశాలు ఈ దేశాల్లో పోస్ట్ కలోనియల్ స్టేట్స్ అనమాట. ఈ పోస్ట్ కలోనియల్ స్టేట్స్లో ఇండియా ఫోర్ ఫాదర్స్ మన కాన్స్టిట్యూషన్ ఎలా ఉందో ఆ వాల్యూస్ని తీసుకుని ఇంత డైవర్సిఫైడ్ కంట్రీ అయినా ముందుకెళ్తుంది. ఇప్పుడు అతి త్వరలో 3rd లార్జెస్ట్ ఎకానమీ కాబోతుంది భారతదేశం ప్రపంచంలో. ఇంత ఫాస్ట్గా ఇండియా గ్రో అవుతుంది, ఇంత డైవర్సిటీని ఇండియా మెయింటైన్ చేస్తుంది తన డెమోక్రటిక్ వాల్యూస్ని కోల్పోకుండా. కానీ మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఫెయిల్డ్ స్టేట్స్ అనమాట. ఏ దేశమైనా సరే మైనారిటీ హక్కులు ప్రొటెక్ట్ చేయలేకపోతే, ఏ దేశమైనా రాజ్యాంగబద్ధంగా నడవకపోతే, ఏ దేశమైనా ఆర్థికంగా పరిపుష్టం కాకపోతే ఖచ్చితంగా ఒకనాటికి ఆ దేశం తిరిగి మూల్యం చెల్లించాల్సిందే. ఎవరికి అంటే ఆ దేశ పౌరులకి, అంతర్జాతీయ సమాజానికి. 1960 దశకంలో సింగపూర్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఆయన లీ క్యాన్ యూ. శ్రీలంకను చూసి ఆశ్చర్యపోతారు. బ్రిటిష్ వాళ్ళు శ్రీలంక వాళ్ళ కాలనీగా ఉన్నప్పుడు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. తమిళియన్స్ అక్కడ చాలా అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళు అనమాట. ఓ పక్క సింగపూర్ అయితే చెత్త, అసలు ఏమీ లేదు సింగపూర్లో, పనికిరాని బీడు భూమి అనమాట. సింగపూర్లో ఆయన అద్భుతం సృష్టించాడు. శ్రీలంకనేమో సివిల్ వార్ పెట్టుకుని, తమిళియన్స్తో ఫైట్ పెట్టుకుని స్టేటు, తర్వాత తమిళియన్ హక్కులను ప్రొటెక్ట్ చేయకుండా మైనారిటీస్ని తొక్కేస్తూ శ్రీలంక అణగారిపోయి ఇప్పుడు ఫెయిల్ స్టేట్ అయిపోయింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి బంగ్లాదేశ్లో మైనారిటీ హక్కులు కాపాడాలి. మన ఫారెన్ సెక్రటరీ కూడా రేపు బయలుదేరి బంగ్లాదేశ్ ఫారెన్ సెక్రటరీని కలవబోతున్నారు మైనారిటీ హక్కుల కోసం, పరిరక్షణ కోసం. బంగ్లాదేశ్ ప్రభుత్వం కాస్త మెచ్యూర్డ్ డిప్లొమసీ ఫాలో అవ్వాలి. వాళ్ళు కూడా ఎమోషనల్ అయిపోయి ఒక రేస్ని కానీ ఒక మతాన్ని కానీ టార్గెట్ చేసే విధంగా అల్లని మొక్కల్ని ప్రోత్సహించకూడదు. లేకపోతే ఖచ్చితంగా బంగ్లాదేశ్ త్వరలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.